ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ యొక్క డ్రాయింగ్ బాలు అన్నయ్య వేస్తున్నాడు. నేను వాయిస్ ఇస్తూ ఉంటాను, మీకు చక్కగా చూసి నేర్చుకోండి. మీకేంటి అంటే ఈ లాంగ్ ఫ్రాక్ వల్ల మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయని నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఓన్లీ పై బాడీ పార్ట్ వరకు పెడతాను, ఇంకా కింద మీకు ఘాగరా టైప్ కానీ కుర్చీ కానీ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా చూసి నేర్చుకోండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు రెడీమేడ్ అనేది ఆదికి ఇచ్చారనమాట డ్రెస్. దీనికి వచ్చేసి ఫిల్టులు ఉన్నాయి, మనం కుట్టేది కూడా ఫిల్టుదే. దేనికైనా ఫస్ట్ మనం క్రాస్ దానికైనా దీనికైనా కూడా మనం బెల్టే తీసుకోవాలన్నమాట, ఓకేనా. ఇలా మనం ఫస్ట్ బాడీయే తీసుకోవాలి. అయితే మా స్టూడెంట్స్తో పాటు మీకు కూడా చక్కగా నేను ఈ వీడియో అనేది సెండ్ చేస్తున్నాను. ఇలాగే మీరు ఎవరన్నా మంచిగా వచ్చి క్లాసులలో జాయిన్ కావాలి అనుకుంటే చక్కగా జాయిన్ కావచ్చు అనమాట. ఈ యొక్క డిస్క్రిప్షన్లో కానీ నేను కామెంట్ సెక్షన్లో కానీ ఫస్ట్ కామెంట్కి నేను మీకు నెంబర్ అనేది పెడతాను. వాళ్ళతో మాట్లాడి మా పిల్లలు మాట్లాడి ఫీజు గురించి ఆన్లైన్ ఆఫ్లైన్ జాయిన్ కావచ్చు 4th బ్యాచ్కి, ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క డ్రెస్ వచ్చేసి మనకి బాడీ లెంత్ వచ్చేసి 13 ఉందన్నమాట. ఈ 13కి మనం ఏం చేయాలంటే ఖర్చులు కలుపుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. తర్వాతకు వచ్చేసి చెస్ట్ భాగం, నడుము భాగం ఇవన్నీ కొలుచుకోవాలన్నమాట. చూడండి, ఇలా 19 ఉంది. తర్వాతకి గుర్తుంచుకుంటారు, ఒకళ్ళు అడిగినప్పుడు టక్కుని చెప్పండి. నడుము వచ్చేసి 17 ఉంది. 17, 19, 13. కప్పు పొడవు 13. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బ్లౌజ్కి ఎలా అయితే మనం కొలతలు తీసుకుంటామో సేమ్ దీనికి కూడా అలాగే తీసుకోవాలి. వీళ్ళు ఫిట్టింగ్ కావాలి అనుకుంటే ఫిట్టింగ్ పెట్టవచ్చు, వద్దు అనుకుంటే లూజ్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు దీని ప్రకారం ఎంత పెంచుతాను ఎంత తగ్గిస్తానో చూడండి. కప్పు పొడవు వచ్చేసి ఇప్పుడు మనం పెంచుకోవడానికి కరెక్ట్గా కింద హెచ్చు తగ్గింపులు లేకుండా కరెక్ట్గా చేసుకొని మనం ఏం చేయాలంటే 13 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. అంటే కింది వైపు ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ మనం ఖర్చుల్ని కలిపి ఒక 14 ఇంచులు పెడితే సరిపోతుంది, ఓకేనా. ఇలా ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 మీటర్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ పార్ట్ సేమ్ ఇటువైపు ఉండాలి, జాయింట్ పార్ట్ వైపు ఏమో మీ వైపు వేసుకోవాలి. దాంట్లో 2 వస్తాయి, బ్యాక్ ఫ్రంట్ 2 ఉంటాయి, డబల్ ఫోల్డింగ్. ఇక సేమ్ మనం ఏం చేయాలంటే 5 ఇంచులు వచ్చేసి చంక డీప్ పెట్టాలన్నమాట. మినిమం ఎవరికైనా 5 ఇంచులు పెడితే సరిపోతుంది. చంక భాగం కొంచెం టైట్ అనిపించినప్పుడు నెక్స్ట్ టైం 5.5 పెట్టుకోవచ్చు, లూజ్ అనిపిస్తే 4.5 పెట్టుకోవచ్చు. అలా మనం తగ్గించడం పెంచడం తెలిస్తుంటే చాలు, ఓకేనా. తర్వాతకు వచ్చేసి చెస్ట్ భాగాన్ని చెరిసగం చేయాలన్నమాట. 4 భాగాలు చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ అది ఎంత ఉంది 19 ఉంది. అంటే అది మనకి డబల్ కాబట్టి 19, దాంట్లో సగం చేస్తే 4వ భాగం కింద వస్తుంది, ఓకేనా. మనకు వచ్చేసి 9.5 పెడితే సరిపోతుంది. అంటే మనం చుట్టుకొలత తీసుకుంటే 4 భాగాలు, ఒకవేళ బాడీ మెజర్మెంట్ ఒకవైపు తీసుకుంటే 2 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసినట్టుగా దానికి 2 ఇంచెస్ మనం ఖర్చు కలుపుకోవాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం తీసుకున్న నడుముకి మధ్యలోకి 8 ఇంచులు పెట్టేసి 8 16 ఉంది కాబట్టి 8.5 17 ఉంది కాబట్టి 8.5 పెడితే సరిపోతుంది. 2 ఇంచులు వచ్చేసి ఖర్చు కలుపుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనం స్ట్రైట్గా గీతలు గీసుకోవాలి ఖర్చు కోసం. చూడండి, ఇలా ఒకవేళ డాట్స్ పెట్టాలంటే ఎగస్ట్రా మనం పెట్టుకోవచ్చు. బ్లౌజ్ లాగానే సేమ్ ఒక 1/2 ఇంచ్ కానీ ఇంచ్ కానీ వాళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇటువైపుకి చిన్న డాట్ అయితే అవసరం లేదు. ఒకవేళ పెద్ద డాట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం పెంచాల్సిందే దీనికి కూడా, ఓకేనా. కొంచెం పెంచు, ఆ డాట్ మందం పెంచేసి, ఓకే. అలా పెంచుకుంటే ఆ డాట్లు వెనక 2 ముందు 2 వేస్తే చెస్ట్ భాగం పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చు. 5.5 వచ్చేసి షోల్డర్ పెట్టేసాము. తర్వాతకు వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఒక పాయింట్ తక్కువైనా ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండొద్దు అనమాట. ఇక్కడ చంక భాగం దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఇప్పుడు దాన్ని ఇలా మనం కరెక్ట్గా గీసేసుకోవాలి. గీసిన తర్వాత ఇక దీంట్లో సేమ్ ప్రాసెస్ 1 ఇంచ్ పెట్టేసి చిన్నగా అలా మనం క్రాస్ దీంట్లో కలుపుకోవచ్చు. సేమ్ బ్లౌజ్ లాగానే పైనుంచి తీసుకోవచ్చు, మనం తీయగలిగితే అక్కడ కింది నుంచి కూడా ఆ క్రాస్ అనేది తీయచ్చు అనమాట, ఓకేనా. తర్వాత 2 ఇంచెస్కి నెక్ పెట్టాలి. తర్వాతకు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 6.5 పెట్టుకోవాలి. తర్వాతకు వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి కొంచెం 1 పాయింట్ 2 పాయింట్స్ అలా పెంచుకోవచ్చు. అలా పెంచేసి కరెక్ట్గా బాక్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే స్వీట్ హార్ట్ నెక్ 3 మూలల నెక్ పెట్టేయాలన్నమాట. ఇలా స్కేల్తో కూడా మనం 3 మూలల నెక్ను గీయచ్చు. బార్డర్ వేయాలంటేనే కరెక్ట్గా ఇలా పెట్టాలి. బార్డర్ లేకుండా అయితే స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకోవాలి, ఓకేనా. దీనికి బార్డర్ ఉంది కాబట్టి మనం మూలలు అనేవి క్రాస్ లేకుండా ఇలా బెండ్ లేకుండా కరెక్ట్గా మనం స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేద్దాం.
కరెక్ట్గా కటింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? చూడండి ఆల్రెడీ ఖర్చుతోనే కట్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా చక్కగా మేము ఇలా అందరికీ కూడా దగ్గరుండి నేర్పిస్తామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావాలి అనుకుంటే 4th బ్యాచ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెడీ అవుతున్నాయి. అడ్మిషన్స్ మళ్ళీ జాయిన్ కావచ్చు అనమాట. ఓకేనా? చక్కగా ఇలా వేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇటువైపు కూడా కొంచెం చంక వైపుకి బ్లౌజ్కి తీస్తాం కదా లాంగ్ ఫ్రాక్కి, సేమ్ అలాగే కొంచెం క్రాస్గా తీసుకోవాలి 1 ఇంచ్ దాకా. ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్కి కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, బ్లౌజ్ లాగా తీయొద్దు. ఎందుకంటే అక్కడ మనం బాడీని యాడ్ చేస్తాం కాబట్టి మనకి షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది సేమ్ బ్లౌజ్ కటింగ్ లాగానే ఉందా లేకపోతే ఏమైనా మార్పులు ఉన్నాయా? బ్లౌజ్ కటింగ్ లాగానే ఉంటుంది, కాకపోతే మనం ఏ మోడల్ పెట్టాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి అంతే. నెక్ దగ్గర కాటు పెట్టేసి వెనక రౌండ్ నెక్, ముందు స్వీట్ హార్ట్ నెక్ అనమాట. సేమ్ వెనక ముందు సేమ్ పెట్టుకోవచ్చు, ఇంకా డీప్ కావాలన్నా డీప్ పెట్టుకోవచ్చు. 7 పెట్టేసి వెడల్పు సేమ్ ఇక 2, 2.5 వెడల్పుని బట్టి మనం పెట్టుకొని థ్రెడ్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం రౌండ్ తీసేసుకోవచ్చు. దీనికి డ్రాప్ పెట్టుకోవచ్చు, దీనికి కూడా మళ్ళీ స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకోవచ్చు. 3 మూలలు కానీ పలక కానీ మన ఇష్టం, మనకు నచ్చింది. మనం వాళ్ళు తొడిగే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం మోడల్ అనేది మార్చుకోవచ్చు. సేమ్ దీనికి కూడా అంతే. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ తీయాలి. బ్యాక్ ఫ్రంట్ అంటే లో చంక్ అనమాట. ఫ్రంట్లో వచ్చి చంక భాగాన్ని మనం కొంచెం లోనకని ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటే తీసుకోవాలి. కొంచెం ఒకసారి ఇలా మనం కరెక్ట్గా తీసేసుకోవాలన్నమాట. బ్యాక్ ఫ్రంట్ తీసేసిన తర్వాత ఇప్పుడు ముందు నెక్ తీసేసుకుందాం. ముందు నెక్ తీసేసుకొని మోడల్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ఉందన్నమాట. బార్డర్ వచ్చేసి పైనుంచి వేసుకోవచ్చు. చూడండి ఇలా ఆమ్ హోల్లోకి బార్డర్ని మనం పెట్టేసుకోవాలి. ఆమ్ హోల్లోకి పెట్టేసి హ్యాండ్స్కి ఇలా పెట్టేసి చేతులకు వచ్చేసి మనం రాసి బుట్ట మనం పెట్టేసుకోవాలి. కింద బార్డర్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? ఇలా మా స్టూడెంట్స్ అందరు కూడా సరదాగా నేర్చుకుంటారు. ఈ అమ్మాయి హాలియా నుంచి వచ్చిందండి, చాలా హార్డ్ వర్కరు. వాళ్ళ సారు సరిగ్గా చూడట్లేదు, నిన్ను చూపెట్టంటే నేను చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు అడిగి మరీ కనబడుతుంది, అందువల్ల చూపిస్తున్నాను అనమాట. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ బార్డర్ అనేది మనం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడికే స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం కింద కట్ చేసుకోవాలి. చూశారు కదా మన బ్లౌజ్ లాగానే బాడీ పార్ట్ ఎలా కట్ చేసామో. దీనికి ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు, డాట్ వేసుకోవచ్చు, బ్లౌజ్ లాగా మన ఇష్టం అండి. ఇక ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనమ్మా?